Hi, I'm Dr. Kavita. Please do subscribe to my YouTube channel. ఈ వీడియోలో స్ట్రోక్ వచ్చే ముందు ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది వస్తుందని చెప్పాను కదా ఒక్కోసారి. దానికి సర్టెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేయగలం, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేయలేం. అలా నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరికైనా ఫ్యామిలీలో టీఐఏ కానీ స్ట్రోక్స్ కానీ ఉంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏజ్ని బట్టి యాజ్ యూ గెట్ ఓల్డర్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టీఐఏ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ 55 years దాటిన తర్వాత టీఐఏస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేల్ సెక్స్ మేల్స్లో మెన్లో ఎక్కువ వచ్చే టీఐఏ వచ్చే ఛాన్స్ కొంచెం హయ్యర్గా ఉంది ఉమెన్ కన్నా. కానీ ఎక్కువ ఉమెన్కే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది పోస్ట్ మెనోపాజల్. సో అలాగని ఏం చెప్పలేము, కానీ మెన్లో కొంచెం టీఐఏస్ ఎక్కువ అని కొంతమంది కొన్ని సర్వేస్లో తెలుస్తుంది అనమాట. అది ప్రయర్ టీఐఏ ఇఫ్ యూ ఒకసారి ఇంతకుముందు టీఐఏ వచ్చింది, ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్, మళ్ళా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లేకపోతే మళ్ళీ టీఐఏ కింద ప్రెసెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సికిల్ సెల్ డిసీజ్, సికిల్ సెల్ ఎనీమియా ఉంది వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ అనమాట. ఎందుకంటే సికిల్ షేప్డ్ బ్లడ్ సెల్స్ లెస్ ఆక్సిజన్ క్యారీ చేస్తాయి. సో దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేస్ అంటే అది మనం అలా చెప్పలేము. సో బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా టీఐఎస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.